వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమ ఆస్తుల కేసులో దాదాపు 6 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ నాంపల్లి కోర్టుకి ఈ రోజు రావడం జరిగింది. సో మరి వచ్చిన తర్వాత కోర్టు ఎలాంటి కండిషన్స్ పెట్టింది ఏంటి అనే దాని గురించి అటు తెలుగు రాష్ట్రాలు అంటే ఇటు తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, రెండు రాష్ట్రాలు కూడా చాలా ఆసక్తికరంగా ఎదురు చూశారు. సో మరి అక్కడ కోర్టులో ఎలాంటి సంభాషణ జరిగింది? సో మనం చూసాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా కాలం తర్వాత మళ్ళీ ఈ తెలంగాణకు రావడం, ఇక్కడ ఎయిర్పోర్ట్లో కాలు పెట్టడం, అభిమానులంతా కూడా హోరెత్తిపోయారని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక ఖైదీకి కూడా ఇంతమంది అభిమానులు ఉంటారు అని ఆయనే ప్రూవ్ చేస్తారనమాట ఎప్పుడు చూసినా కూడా. సో ఏపీ రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ నాంపల్లి కోర్టులో తప్పనిసరిగా హాజరు కావాల్సింది. ఎందుకంటే ఆయన పైన పడిన కేసులు అంత ఇంత కాదు, రాష్ట్రం అంతా ఒక్కటిగా ఉన్నప్పటి నుంచి కూడా ఆయన పైన దాదాపు 32 పైన కేసులు పడ్డాయి. సో ఆ అక్రమాస్తులని, లేదంటే అక్కడక్కడ ఏదో భూములు కొన్నారని వాటిపైన. సో ఏది చూసినా కూడా కేసు ఆయన పైన అన్నీ కూడా అంటే వాళ్ళ తండ్రి గారిని అడ్డం పెట్టుకుని ఎన్నో భూ కబ్జాలు, ఎన్నో బ్లాక్ మనీ అక్రమాలు అన్నీ చేశారనమాట. సో అవన్నీ ఆయన సీఎంగా వచ్చి లక్కీ ఛాన్స్ వచ్చినప్పుడు గత 5-6 ఏళ్లలో మాత్రం ఆయన అవి కొట్టించేసుకుని చాలా వరకు కేసులు తగ్గించేసుకున్నారు. కానీ అక్రమాస్తుల కేసులు అవన్నీ ఇంకా తొలగలేదన్నమాట. ఎందుకంటే అవి సీఎం అయినా కూడా తొలగించుకునే ఛాన్స్ లేదు. సో మనం అంతకుముందు చూసాం, చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆయన క్లీన్ చిట్తో బయటకు వచ్చారు. ఎక్కడ ఆయన మీద పడిన 300 కోట్ల స్కామ్ ఏదైతే ఉందో అది ఫాల్స్, ఫేక్గా పెట్టించారు అని చెప్పి ఆయన ప్రూవ్ చేసుకుని బయటకు వచ్చారు. కానీ జగన్ గారు మాత్రం ఇంకా దాన్ని ఫేక్ అని కానీ ఫాల్స్ అని కానీ బయటికి రాలేకపోతున్నారు అనమాట. సో మరి వాళ్ళు చూసుకుంటే రెస్పాన్స్ మాత్రం అదిరిపోయింది. సో చాలామంది చెప్తుంది ఏంటంటే ఏపీ నుంచి కూడా మనుషులను తీసుకొచ్చారు, ఆ జెండాలన్నీ తీసుకొచ్చి అక్కడ ఎవరైతే పనిచేస్తారో అదే జెండా కూలీలు ఇక్కడ కూడా పనిచేయడానికి వచ్చారు. ఇవాళ ఆయన వెల్కమ్ చెప్పడానికి వచ్చారు. సో మరి వాళ్ళ కోర్టులోకి హాజరయ్యి దాదాపు 6 ఏళ్ళు వస్తుంది. ఎందుకంటే మధ్యలో 5 ఏళ్ళు సీఎంగా ఉన్నారు. ఈ 1 ఇయర్ కూడా ఆయన పైన ఎటువంటి అలర్ట్స్ రాలేదన్నమాట. సో మరి ఇప్పుడు ఆయన్ని జైలుకి తీసుకొచ్చి, ఆ కోర్టుకు తీసుకొచ్చి అక్కడ హాజరుపరిచారు. సో ఇక నుంచి కూడా ప్రతిసారి ఎప్పుడైతే ఉంటుందో విచారణ అప్పుడు తప్పనిసరిగా హాజరు కావాలి. ఒకవేళ విదేశాలు వెళ్తే కనుక పర్మిషన్ తీసుకోవాలి కోర్టులో. వచ్చిన తర్వాత మళ్ళీ కోర్టులో హాజరవుతాను, పలానా తారీఖు నుంచి పలానా తారీఖు వరకు వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళి ఆ రకంగానే చేయాలి. సో ఇటువంటి ఒక రూల్స్ పెట్టించుకున్న ఒక రాజకీయ నాయకుడు మొదటి వ్యక్తి ఈయన అనుకుంటా. ఎందుకంటే ఆయన తండ్రి గారు కానీ, చంద్రబాబు గారు కానీ, అంతకుముందు చేసిన వాళ్ళు కానీ ఎప్పుడు ఇలాగా ఇంత పరువు నష్టంగా అయితే కోర్టులకు వెళ్ళి తిరిగి ఆ విదేశాలకు వెళ్ళాలన్న పర్మిషన్ తీసుకునే పరిస్థితి అయితే వాళ్ళకి రాలేదు. మరి ఆ పరిస్థితి ఈయనే తెచ్చుకున్నారు, చేసిన మితిమీరిన అక్రమాలు చేసేసి. సో మరి వాళ్ళు మాత్రం తెలంగాణకు వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే ఆ వీడియోలు సోషల్ మీడియాలో కలకలాడుతున్నాయి. సో మరి దాన్ని కూడా ఎలా సమర్థించుకోగలుగుతున్నారో అభిమానులు అయితే అర్థం కావట్లేదు మరి. సో మరి విదేశాలకు పర్మిషన్ తీసుకోవడం ఏంటో, ప్రతిసారి శుక్రవారం పూట ఈ కోర్టులకు రావడం ఏంటో. సో మరి ఇక్కడ నుంచి ప్రతి వీకెండ్ జగనన్న మళ్ళీ వస్తూ ఉంటారేమో ఎయిర్పోర్ట్కి. అప్పుడు కూడా ప్రతి అభిమానులు ఇట్లాగే చేస్తూ ఉంటారేమో చూడాలి.